రోడ్డు మట్టికి బాగా డెవలప్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కాను, నేను 10,000 ఇచ్చేవాడిని, నేను 15,000 అవి ఏం చేసుకుంటారండి? ఒక ఫ్యామిలీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది తెలుసా? ఆయన ఇచ్చే 15,000 అవసరమా? ఇప్పుడు ఎంత సుఖంగా వెళ్తున్నాం జర్నీ. అసలు బండి ఎక్కితే రోడ్డు మీద ఎంత బాధగా ఉండేదో తెలుసా? అన్నీ గోతులే, ఎక్కలేక వెళ్ళాక రాలేక చాలా ఇబ్బంది పడ్డాము మామూలుగా కాదు. సో రోడ్లు అంటే కనీస వస్తువులు ప్రజలకు కల్పించాలనేదే ప్రభుత్వం బాధ్యత, ఏ ప్రభుత్వం అయినా. గత 5 ఏళ్లలో అది వదిలేసి నేనేదో డబ్బులు ఇచ్చాను, నేను మళ్ళీ వస్తాను, ఈ 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి. ఇప్పుడున్న జనానికి కూడా బాగానే బుద్ధి వచ్చింది కదా. ప్రభుత్వం మారినాక ఎలా ఉన్నది, ప్రభుత్వం ముందు ప్రభుత్వం ఏం చేసింది అన్నది తెలుస్తుంది. అలా పనికిరాని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి బాగు చేయడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు బాగుంది. సో అంటే చంద్రబాబు గారు కూడా హామీలు ఇచ్చారు పథకాలకు సంబంధించి. ఈరోజు పెద్దవాళ్ళకి పెన్షన్ 3,000 నుంచి 4,000 ఇస్తున్నా, లేదా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నా, మిగతావి కూడా నిదానంగా చేస్తానయ్యా అంటున్నాడు. నమ్మొచ్చా సార్ ఆయన మాటలు? నమ్మొచ్చు. నమ్మకపోవడానికి ఏముంది? గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉండే? లేవు కదా. అన్ని ఖజానా ఖాళీగా ఉంది, డెవలప్మెంట్ లేదు, ఏ కంపెనీ పెట్టింది లేదు. రాజధాని ఉంది. ఇప్పుడు నిన్నే వెళ్ళా నేను అటు కొంచెం ర్యాపిడ్ యాత్రలకు. అయితే ఆయన వచ్చిండుంటే పోయినసారి 70% అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు అసలు ఏమీ లేదు. ఇప్పుడు స్టార్ట్ చేశారు మళ్ళీ పనులు, అన్ని పైప్ లైన్లు అన్నీ తీసేశారు. అర్థమైందా? ఇంప్రూవ్మెంట్ లేకుండా, రూపాయి రాకుండా, ఆదాయం రాకుండా గవర్నమెంట్ ఎక్కడి నుంచి చేస్తుంది? ఆ పథకాలు ఇచ్చినా రేపొద్దున మన దగ్గర వసూలు చేయరా ఏంటి? నూనెలో, బియ్యంలో, అన్నిటిలోనూ తీసుకుంటాడుగా. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. కళ్ళ ముందు కనపడుతున్నా అన్న ఈ రోజున పేర్ని నాని గారు లేదా అంబటి రాంబాబు వీళ్ళు పదే దొంగ హామీలు, చంద్రబాబు ఏం చేయలేడు, అవన్నీ ఉట్టి మాటలు. ఉన్న వరకు పర్లేదు, గవర్నమెంట్ మట్టి బాగానే చేస్తుంది. ఇప్పుడు ఈ రోడ్డు గురించే మాట్లాడుకుందాం, ఎక్కువ వద్దు. చాలా బాగుంది జర్నీ కూడా. ఈ రోజున గుడివాడ వరకు హాయిగా వెళ్ళొచ్చు. అంటే గతంలో గుడివాడ అంటే అమ్మో అటు వెళ్ళాలా అని భయపడే పరిస్థితి నుంచి మొన్న కూడా రీసెంట్ గా 3 రోజుల కిందట 8ంటికి వస్తున్నాను నేను, 7ంటికో వచ్చేటప్పుడు 2 ఆడవాళ్ళు అడుగుతున్నారు ఈ రోడ్డు వేసారా లేదా అని. వాళ్ళకి భయం వేసి, అంటే అటు నుంచి తిరిగి వస్తారనమాట. అంటే రోడ్డు అంత ప్రాబ్లం ఉండి అంత ఇబ్బందిగా ఉందన్నమాట. ఇప్పుడు పర్లేదు. అప్పుడు మంత్రిగా ఉండి కూడా కొడాల నాని గారు ఈ రోడ్లో వెళ్ళకుండా ఏ రోజైనా కూడా అటు పామర్ మీద నుంచి మెయిన్ రోడ్ మీద ఆయనదేం పోయింది, కారులో ఉంటాడు, ఎటు వెళ్ళినా పర్లేదు, సామాన్యుడు కదా నడిచేది. కానీ అన్నిసార్లు గెలిపించారు కదా. ఇప్పుడు ఒక గుడివాడకి కొడాల నాని అంటే ఒక బ్రాండ్ అనుకుందాం. సో అలాంటి వ్యక్తిని అన్నిసార్లు గెలిపించినప్పుడు కనీసం మంత్రిగా కూడా పనిచేసినప్పుడు మా ప్రజల కోసం ఇదైనా చేద్దాం. అక్కడే వేయలేదుగా. పెదపార్పూడి దగ్గర రోడ్డు డెవలప్ చేశాడు చూసారా, పెంచారు ఎక్స్చేంజ్. ఆ రోడ్డు కూడా వేయలేదు. ఇప్పుడు ఈయన వచ్చినాక వేసింది, రాము గారు వచ్చినాక వేసింది. ఆ రోడ్డే పూర్తి చేయలేకపోయాడు. రోడ్డు బారు ఏమి వేస్తాడు ఆయన? అవన్నీ ఉట్టి మాటలు. వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు నాకు తెలిసి. ప్రజలు అటువైపు మళ్ళీ ఇంకోసారి చూడరంటారా? ఏమీ లేదు అవకాశం, మాట్లాడే పనే లేదు. బాగానే ఉంది. వచ్చింది జనానికి. అసలు ముందే చేయాల్సింది, చాలా మట్టుకు డెవలప్ అయ్యేది. రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇంప్రూవ్మెంట్ లేదు, ఏమీ లేదు. అయినా నేను అసలు నాకు సన్మానాలు చేయాలి, నేనే చేశాను అని చెప్పి ఆయన నోటుకు వచ్చిందల్లా, మైక్ దొరికిందల్లా నేను చెప్తాను, నోటుకు వచ్చిందల్లా. అవన్నీ కరెక్ట్ కాదుగా. అసలు ఏం జరుగుతుంది ఏంటన్నది జనాన్ని అడిగితే తెలుస్తుంది. ఆయన ఇచ్చే 15,000 ఎటు సరిపోవు. ఇప్పుడు నేనున్నాను, సంవత్సరానికి 1,00,000 రూపాయలు తెచ్చుకుంటాను. నేను వర్క్ చేసేవాడిని, టాపీ వర్క్. ఇసుక ఎత్తేసాడు. గత 6 సంవత్సరాల నుంచో 4 సంవత్సరాల నుంచో పని లేదు. 6 వేసుకో, ఆయన ఎక్కి 5 ఏళ్ళు అయింది, సంవత్సరం ఇది వేసుకో, 6 ఏళ్ళు ఎక్కిన ఎమ్మంటనే ఇసుక ఆపేశాడు. వర్కర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఇసుక ఉచితం చేశారు సార్. దాదాపుగా అయినా సరే ఆగిపోయిన పనులన్నీ మొదలు పెట్టాలిగా. బిల్లర్లు అందరూ వెళ్ళిపోయారు. విజయవాడలో బిల్లర్లు ఎవరో లేరు. ఆయన దెబ్బకి దివాళా తీశారు. అంతా అయిపోయింది. అర్థమైందా? మళ్ళీ వాళ్ళందరూ రావాలి, చూసుకోవాలి, అన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా. తీసుకొస్తారు. ఆయన దారి వేరు, ఈయన దారి వేరు. అర్థమైందా? ఇప్పుడు మీరున్నారు, కొంచెం ఎంతో కొత్త చదువుకున్నారు, ఆలోచించి చేస్తారు. నేనున్నాను, చదువుకోలేదు, నా తీరు వేరుగా ఉంటుంది. అట్లాగే ఈయనకి ఆయనకి బొచ్చడి తేడా ఉంది. డబ్బుల గురించి మటుకు వేస్ట్ ఖర్చు. ఆయన దగ్గర లేదా ఏంటి తిరగపోవడానికి? కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ సొమ్ము కాబట్టి ఇప్పుడు మనం కష్టపడ్డాం అనుకోండి, రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచించాలి. అదే ఎవరో సొమ్ము కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అలా చేశాడు ఆయన, అంతే. ఆ డబ్బులు ఇచ్చే జనం బాగా గుద్దేస్తారని 175 అన్నాడు. ఏది 11 స్థానాలు వచ్చినాయి. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు, చూస్తారు కదా ఒకసారి. చూశారు. అదే ఆయన బట్టి కాదు, వాళ్ళ నాన్న బట్టి పడిన ఓట్లు. అర్థమైందా?
నాకు తెలిసినాక బాబాయ్ హత్య కేసు అని లేకపోతే ఆయన మీద కోడి కత్తి నాకు అని. తెలిసినాక నాకు ఒక తెలిసినాక ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవడానికి ఇద్దరే కారకులు. ఉమ్, ఒకళ్ళు ఎన్టీ రామారావు, ఉమ్, రెండోదేమో వైఎస్ రాజశేఖర రెడ్డి. ఉమ్. వాళ్ళిద్దరు పాలన చేసినట్టు ఎవరో చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చేశారు కానీ ఆయన ఏంటంటే ఇంప్రూవ్మెంట్కి రాష్ట్రం చూస్తాడు. విడిపోయింది కాబట్టి, హైదరాబాద్ డెవలప్ చేసి వచ్చాడు ఆయన. అవును. అంతా అక్కడ డెవలప్మెంట్ అంతా అక్కడ అయిపోయింది, ఇక్కడ ఏం లేదు కదా. ఉమ్. విభజించినాక మరి ఎక్కడైనా రావాలిగా. సో ఇప్పుడైతే మరి- ఆయన నమ్మి పెట్టుబడులు కానీ అన్ని వస్తాయి అంటారు. వస్తాయి, తీసుకొస్తాయి. రైట్.